ఆ అడవిలో దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళంతా అక్కడే పుట్టిన అడవి పిట్టలు. వారికి కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. దారి లేదు, కాలిబాటే రహదారి. ఆ బాటలో కొండలెక్కాలి, బండలు దాటాలి. బండల రహదారిపై ఎడ్ల బండ్లతో ఎదురీదుతున్నారు. అంతేకాదు, దాహం తీర్చుకుందామంటే చుక్క నీరు లేదు. చెలిమి నీళ్లే తాగుతున్నారు. పశువులు తాగే నీరు వారు తాగుతున్నారు. విషం లాంటి నీళ్లు ప్రాణాలు మింగుతున్నా ఇంతవరకు ఏ సర్కార్ స్పందించలేదు. కనీస వసతులు లేని ఆదివాసీగూడెం లొద్దిగూడెంపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆదివాసీగూడెం మారుమూల ప్రాంతం లొద్దిగూడ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటుతుంది. అయినప్పటికీ ఈ ఆదివాసీ బిడ్డలకు ఆకుపసరే వైద్యం, కాలిబాటే జాతీయ రహదారి. ఈ ఆదివాసీ బిడ్డలు కాలిబాటన వెళ్తూ ఆదివాసీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు, మనం కాలిబాటన వెళ్ళి ఆదివాసీ కష్టాలను చూద్దాం. కిలోమీటర్ల దూరం కాలినడకనే దిక్కు. లోతైన లోయలో ఉంది కొమరంభీం జిల్లా జైనూరు మండలంలోని లొద్దిగూడెం గ్రామం. అక్కడ నివసిస్తున్న అడవి బిడ్డలు జీవన పరిస్థితులను బయట ప్రపంచానికి తెలిపేందుకు బిగ్ టీవీ బృందం బయలుదేరింది. దూరం 6 కిలోమీటర్లే, కానీ ప్రయాణం సర్కస్ ఫీట్లు చేసినట్టుగా ఉంటుంది. దట్టమైన అడవి, దారిలో రాళ్లు, రప్పలు, నిచ్చెన మెట్లు లాంటి మార్గం గుండా బిగ్ టీవీ బృందం ఆదివాసీ గూడానికి చేరుకుంది. మారుమూల గిరిజన గూడెం లొద్దిగూడ అనువంత అభివృద్ధి లేని చీకటి గూడెం. గూడానికి దారి లేదు, కాలిబాటే రహదారి. ఆ రహదారిలో గూడెం బిడ్డలు గూడెం నుండి బయటకు వెళ్లాలంటే కొండలు, గుట్టలు ఎక్కి దిగుతున్నారు. లొద్దిగూడెం జైనూరు మండలంలో మారుమూల గ్రామం 200 జనాభా ఉంటుంది. వీరికి కనీస వసతులు లేవు. వీళ్ళందరూ పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లొద్దిగూడ గిరిజనులకు త్రాగునీటికి ఏ వసతులు లేవు. మిషన్ భగీరథ ట్యాంకు లేదు, ఇంటింటికి నల్లాలు లేవు. దాహం తీర్చుకోవాలంటే వాగునీరే దిక్కు. ఆ వాగులో చెలిమేను తవ్వుకున్నారు. చెలిమిలో వచ్చే బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. బిందెలో నీళ్లను నింపుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నెత్తిపై మూతలు మోస్తూ తీసుకుపోతున్నారు. అదే చెలిమిలో పశువులు కూడా దాహం తీర్చుకుంటున్నాయి. ఆ పశువులు త్రాగే నీరును ఆదివాసీలు కూడా తాగుతున్నారు. ఈ కలుషిత నీటితోనే రోగాలు వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరాలు బారిన పడుతున్నారు. అయినా తమకు వాగునీరు తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని సర్కార్ తీరుపై లొద్దిగూడెం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళంటే ఏ నీళ్లు తాగుతున్నారు, ఎన్ని రోజుల నుంచి తాగుతున్నారు, మీకు మిషన్ భగీరథకు సంబంధించిన ట్యాంకులు లేవా, అదేవిధంగా నల్లాల నుంచి నీళ్లు రావడం లేదా? ఇవ్వలేదు సార్, ట్యాంకుల నుంచి ట్యాంక్ లేదు, భగీరథ లేదు. మేము 2008 నుంచి ఇక్కడ నుంచి నీళ్ళే తాగుతున్నాం సార్. ఒకవైపు పశువులు తాగుతున్నాయి, ఏవైతే మీరు పెంచుకునే ఎద్దులు తాగుతున్నాయి, అదేవిధంగా మీరు కూడా ఈ నీళ్ళనే తాగుతున్నారు. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, రోగాల బారిన పడుతున్నారా? రోగాలు వస్తాయి కానీ తాగుతున్నాం. అంటే ప్రతి నిత్యం ఉదయం పూట ఈ ఏదైతే వాగుందో, వాగుకి గ్రామానికి కిలోమీటర్ దూరం ఉంటుంది. రాత్రిపూట అదేవిధంగా ఉదయం తెల్లవారుజామున వస్తుంటారు. ఈ సందర్భంగా అడవి పందులు ఇక్కడ వస్తాయా? వస్తాయి సార్, అడవి పందులు వస్తాయి. సాయంత్రం దాకా వస్తాం, మళ్ళీ చీకటి అయితే రాము. ఇక నీళ్ళు లేకుంటే కూడా అక్కడనే అడ్జస్ట్ చేస్తాం సార్. కనీసం గుక్కెడు నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు. చెలిమి నీళ్ళని తాగడం ఇబ్బంది అనిపించట్లేదా? నెత్తి మీద బిందెలు పెట్టుకొని మూతలు మోస్తున్నారు. ఆ ఇబ్బందులు కలగడం లేదా? కలుగుతున్నాయి సార్, ఇబ్బంది బాగా, చాలా ఇబ్బంది కనిపిస్తుంది. కానీ ఎవరిని చెప్పాలి, బాగా మంది వస్తున్నారు కానీ ఇట్లా తీస్తున్నారు, ఏం చేస్తలేరు. మీ సమస్యను ఏదైతే అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. అన్ని గ్రామాలకి సంబంధించిన మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారు, నల్లాలు ఇచ్చారు. మీ గ్రామంలో అలాంటి సౌకర్యాలు ఉన్నాయా? లేవు సార్, నల్లలు లేవు, ఏం లేదు సార్, ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఈ గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధాలుండవు. లొద్దిగూడానికి చెందిన అనిత తల్లి ఇంద్రవెల్లి మండలం దివిటిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణ వార్త అనితకు తెలిసేందుకు 24 గంటల సమయం పట్టింది. అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక్కరోజు గడిచాక కానీ అనితకు ఈ వార్త అందింది. రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల తమ బ్రతుకులు చీకట్లో మగ్గుతున్నాయని రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలంటున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ మీ అమ్మ చనిపోయిన విషయం కూడా తెలియదు, తెలిసిన తర్వాత వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి, ఎట్లాంటి బాధ ఉంది మీకు? చాలా బాధగా ఉంది. ఏమైంది అసలు? ఎందుకోసం మీరు ఇక్కడ నుంచి లొద్దిగూడ నుంచి ఏదైతే గట్టేపల్లి వెళ్తున్నారు, కారణం ఏంటి? మా అమ్మ చనిపోయింది, అందుకోసం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ మార్గం గుండా నడక సాగిస్తున్నారు కదా, ఎంత సమయం పడుతుంది? ఎట్లా నడక సాగిస్తారు? బండలు ఎక్కుతారా, కొండలు దాటుతారా, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? బాగా కష్టంతో వెళ్తున్నాం సార్. ఇది వీళ్ళందరూ చెప్తున్నారు. ముఖ్యంగా కనీసం మనిషి పుట్టుక చావుకు సంబంధించిన సమాచారం తెలుసుకుందామన్నా కానీ ఈ లొద్దిగూడ గ్రామస్తులకు ఇక్కడ ఉన్న వాళ్ళకి చేరదు. ఆదివాసీ బిడ్డలకు దారిగండం ప్రాణగండంలా మారింది. గూడెంలో ఆదివాసీ గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా, పాము కాటుకు గురైన అనారోగ్యం బారిన పడ్డ వారికి దేవుడే దిక్కు. ప్రసవం సమీపించిన మహిళలకు ఎడ్ల బండిలో తరలిస్తున్నారు. ఎడ్ల బండిపై పురుడు కోసం ఆసుపత్రికి తరలించడం అంటే మాటలు కాదు, అతి కష్టంతో కూడుకున్న ప్రయాణం. రాళ్లు రప్పులు దారిలో సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారు. ఇటీవల మార్గ మధ్యలోనే 2 గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు మధ్యలో ప్రసవించారు. తమ పురిట కష్టాలు చూస్తే పుడిమి తల్లికి కూడా దుఃఖం వస్తుందంటున్నారు. కానీ సర్కారు మాత్రం మనుషులు చనిపోతూ ఉన్నా స్పందించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లొద్దిగూడ గ్రామస్తులు ఎటు వెళ్ళాలన్న ఈ ఎడ్ల బండ్ల దిక్కు, ఈ ఎడ్ల బండ్లపైనే ఆదివాసీ బిడ్డలు ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన రోడ్డు రవాణా సౌకర్యం లేదు. దాంతో ఈ గ్రామానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలు అనారోగ్యం బారిన పడ్డ, అదేవిధంగా ఎవరినైనా డెలివరీకి తీసుకెళ్లాలంటే ఈ విధంగా ఎడ్ల బండిపై ఆదివాసీ బిడ్డల్ని తీసుకెళ్తున్నారు. అయితే ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ ఎడ్ల బండ్లపై వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? ప్రతి సంవత్సరం మాకు ఇదే ఇబ్బంది. రోడ్ లేదు, ఏం లేదు. జీపీ సర్పంచ్లు చెప్పినా, ఇంకా ఈ అధికారులకు చెప్పినా కూడా ప్రతి సంవత్సరం వర్షానికి అయితే మొత్తం రోడ్డు మొత్తం లోయలు అవన్నీ అయిపోతాయి. మేము సొంత డబ్బులతో కూడా చాలాసార్లు రిపేర్ చేసినాం. అలాగే డెలివరీకి అయితే ఇక చాలా ఇబ్బంది పడతారు. చాలాసార్లు ఇట్లా డెలివరీకి ఎడ్ల బండ్లో తీసుకెళ్తుండగా మధ్యలో కూడా ప్రవాసం అనేది డెలివరీ అయినరు చాలా మంది. అంటే ముఖ్యంగా ఈ కొండలు అదేవిధంగా బండల్ని దాటుతో వెళ్ళే సందర్భంగా ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? ముఖ్యంగా ఈ మార్గం గుండా కాలిబాటనే వెళ్ళలేని పరిస్థితి, ఎడ్ల బండ్లపై వెళ్తూ ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? అదిగా ఎంత చెప్పినా అంతే, చాలా ఇబ్బందులు పడతాం. మార్కెట్కి వెళ్ళినా, ఏమైనా సామాన్ తీసుకురావాలన్నా, మార్కెట్కి వెళ్ళి రావాలన్నా ప్రతిసారి ఎడ్ల బండితోనే వెళ్ళాల్సి వస్తుంది. ఏ అధికారులు వచ్చినా కూడా ఏం ఇది చేస్తామంటారు తప్ప ఏం ఒక పని కూడా చేయరు. రోడ్లు అయితే అసలు ఇప్పటి వరకు కనీసం ఒకసారి కూడా చేయలేదు. అలాగే ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన రోడ్డు ఎంత దూరం వరకు, ఎన్ని కిలోమీటర్ల మేరకు లేదు, దాంతో ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ఒక 5-6 కిలోమీటర్లు మొత్తం అధ్వానంగా ఉంది. మొత్తానికి గుట్టలు ఉన్నాయి. అది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. అసలు అధికారులు వచ్చి రాగానే చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప చీఫ్ సెక్రటరీ అలాగే సర్పంచ్లు వాళ్ళకు ఏదైనా సమస్య చెప్పినా కూడా చెప్పినప్పుడే చేపిస్తామంటారు తప్ప మళ్ళీ ఏ ఒక్క పని కూడా చేయరు. ముఖ్యంగా డెలివరీకి సంబంధించిన గర్భిణీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సందర్భంలో సకాలంలో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ వెళ్ళలేక ఏమైనా సంఘటనలు సంభవించాయా? చాలా వరకు సంబంధించిన సంఘటనలు. డెలివరీ టైం వచ్చేసరికి అయితే ఊళ్ళో పెట్టాం, ఇక వేరే ఊళ్ళోనే తీసుకెళ్ళి పెడతాం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది గురవుతున్నారు. చాలా వరకు అట్లా ఉన్నవాళ్ళు వెళ్తుండగానే మార్గ మధ్యలో కూడా డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ముఖ్యంగా మీ గ్రామంలో ఎవరైనా రాత్రిపూట పాము కాటు బారిన పడడం కానీ, అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్దామంటే ఏ విధమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు? ఎడ్ల బండ్లు వెళ్తాయా, లేకుంటే ఎట్లా వెళ్తారు? ఎడ్ల బండ్లో తీసుకెళ్ళిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతమంది ఉంటారు? అలా అయితే ఇంకా 2-3 చాలా మంది, ఒక 5-6 కూడా చనిపోయారు ఊళ్ళో కూడా. అలాంటి సందర్భాలు తీసుకెళ్లే టైంకి హాస్పిటల్ చేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే గుట్టలు కొండలు ఉన్నాయి కదా. ఊళ్ళో ఎవరు డాక్టర్ సారు ఎప్పుడు ఒకసారి వస్తారు, అలానే చూసి వెళ్ళిపోతారు. ఇంకా
తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండే ఇక నైట్ పూట పాము కాటేసినా ఏమైనా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాం అందరం. అంటే ముఖ్యంగా వర్షాకాలంలో, ఎండాకాలంలోనే ఈ విధమైన పరిస్థితులు ఉంటే వర్షాకాలంలో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి? ముఖ్యంగా మీ రోడ్డును మీరే బాగు చేసుకుంటున్నారా? సర్కార్కు సంబంధించిన అధికారులు ఏమైనా మట్టి కోసం కానీ అదేవిధంగా ఏదైనా తవ్వకాల కోసం కానీ నిధులు కేటాయిస్తున్నారా? ఒక్కసారి కూడా కేటాయించలేరు. మేమే సొంత డబ్బులతో వర్షం నాకైతే మొత్తం లోతులు అవుతున్నాయి. మేమే మొత్తం సొంత డబ్బులతోనే ప్రతిసారి ఎద్దుల బండ్లో ఒక పత్తి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏమైనా సామాను తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. మేము సొంత ఖర్చులతోనే మేము ప్రతిసారి రిపేర్ చేస్తాం. అధికారులు అయితే ఒకసారి కూడా ఏ ఒక్క పని కూడా చేయరు. ముఖ్యంగా ఇక్కడ ఆదివాసీ బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి జైనూరుకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 6 కిలోమీటర్లు అసలు కాలినడకన కూడా వెళ్ళలేరు. అదేవిధంగా ఎడ్ల బండిపై వెళ్తే చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఎప్పుడైనా తీసుకెళ్లారా? చాలాసార్లు తీసుకెళ్ళినాం. ఎమ్మెల్యే, కలెక్టర్ చాలాసార్లు. ఒకసారి అయితే ఇక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చిండ్రు, కలెక్టర్ వచ్చిండ్రు. వచ్చి చెప్పినా కూడా ఏ ఒక్క ఊళ్ళో ఇక్కడ ప్రస్థానికంగా ఉన్న సర్పంచ్లు వాళ్ళు ఏమి పట్టించుకోలేదు. అందువల్లనే నిర్లక్ష్యం జరిగిందని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఒకవేళ అధికారులు చెప్పినట్టు వీళ్ళు కూడా సమస్యలకు ముందు వరకు తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగా అవుతుండేమో అని అనుకుంటాను. ఇప్పటి వరకు ఇంకైతే ఏ ఒక్క పని కూడా కంప్లీట్ కాలేదు. ఊళ్ళో మరుగుదొడ్లు లేవు, వాటర్ సమస్య ఉంది. చాలా వరకు ఇప్పటికే సమస్యలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. మీరు ఎప్పుడమ్మా రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? అక్కడికి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఏ విధంగా వెళ్తున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? నడుచుకుంటూనే వెళ్తున్నాం. మాకు నడకనే ఇక ఎడ్ల బండి కూడా తీసుకువెళ్తలేము. ఇక మాకు కాలు నడకనే ఉన్నదని నడకతోటే వెళ్తున్నాం. ఏ ఊరికి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి? ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? 10 కిలోమీటర్లు నడుచుకుంటాం. సేక్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇక మార్కెట్ పోయినా కూడా ఇక నడుచుకుంటున్నవే 10 కిలోమీటర్ పోతున్నాం. మళ్ళీ అక్కడ నుంచి ఆటోలో పోతున్నాం. ఆటోలో పోయినాక మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు కూడా మాకు నైటు చీకటి అవుతుంది. 7-8 అవుతుంది వచ్చేటప్పుడు. ఇక నడుచుకుంటూ రావాలంటే బాగా 10 కిలోమీటర్ నడవాలంటే టైం పడుతుంది కదా. అందుకనే చీకటి అవుతుంది. 8 అవుతుంది మాకు వచ్చేదాకా. ముఖ్యంగా మీరు మహిళలుగా ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళాలంటే రోగం బారిన పడితే ఎట్లా వెళ్తారు? ఏ విధంగా వెళ్తారు? వెళ్ళిన సమయంలో ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ఇక బాగా చీకటి అయితే ఇక ఏం చేయాలా? ఇక మనతోటి ఎవరు వస్తారు? ఇక మేమే వెళ్ళాలని వస్తున్నాం. ముఖ్యంగా మీరు డెలివరీకి సంబంధించిన గర్భిణీ మహిళల్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సందర్భంగా ఎట్లా వెళ్తారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? ఇక బాగా కష్టమే ఉన్నది కానీ ఇక మన కష్టంని ఎవరు ఏం చేసుకుంటారు? ఇక ఎవరు ఏం చేసుకోరు. సర్పంచ్కి చెప్పిన సర్పంచ్ చేయరు. ఇక ఎవరికి చెప్పినా ఎవరు ఏం చేయలేరు. ఎవరికి చెప్పాలని మేము ఇట్లా నడకతోనే పోతున్నాం, నడకతోనే వస్తున్నాం. ముఖ్యంగా ఎడ్ల బండిపై వెళ్తారు కదా, ఎప్పుడు వెళ్తారు? ఏ సందర్భంలో వెళ్తారు? ఇక పొద్దున 10 గంటలకు వెళ్తే ఇక సాయంత్రం 5 గంటలకు వస్తాం. ఇక చీకటి అవుతుందని 5 గంటలకు వచ్చినాక కూడా ఇక మాకు ఎడ్లు మేపుతందుకు చీకటి అవుతుంది. ఇది ఇక్కడున్న ఆదివాసీ బిడ్డలందరూ మాత్రం ఒక మాట చెప్తున్నారు. ముఖ్యంగా ఈ లొద్దిగూడ గ్రామానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి, రోడ్డు సమస్యను పరిష్కరించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. దాంతోనే తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ నుంచి బయట ప్రాంతానికి వెళ్ళాలంటే అడుగులో అడుగు వేయాలి, బండలు దాటాలి, కొండలు ఎక్కాలి, ఏదైతే వాగులు ఈదుతో బయట ప్రాంతానికి వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళాలంటే ఎడ్ల బండి లేదంటే కాలినడక తప్ప మరొక మార్గం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఏదైతే లొద్దిగూడ గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరించాలని ఈ ఆదివాసీలు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీ న్యూస్, కొమరంభీం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.